అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం టీజీ సెట్ పేరుతో 5th, 6th, 7th, 8th, 9th అంటే 5th క్లాస్‌లో పూర్తి సీట్లు నింపిన మరి 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం కూడా ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, మనం అమౌంట్ ఎలా పే చేయాలి, ₹100 మామూలుగా పే చేయాల్సి ఉంటుంది, ఏమేమి ఫోటోలు ఫోటోలు కానీ ఇంకా వేరే ఏవైనా డాక్యుమెంట్స్ అవసరమా, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. గూగుల్లోకి వెళ్ళి టీజీ సెట్ అని మనం టైప్ చేసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 25-26 అని ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ విధంగా లోగో ఇవన్నీ కూడా మరి TREIS సంబంధించి సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఇవన్నీ సంబంధించిన పూర్తి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లిక్ హియర్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇవన్నీ మనకు ఇక్కడ కనబడుతున్నాయి. నోటిఫికేషను మరి ప్రాస్పెక్టస్ కూడా ఇక్కడ ఉంటాయి, మీకు అది చూపిస్తాను. అలాగే ఎగ్జామ్ డేట్ 23/2/2025 11 గంటల నుంచి 1 o'clock వరకు ఉంటుంది. అలాగే పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ 21/12 అంటే డిసెంబర్ 21 నుంచి మరి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ పేమెంట్ అనేది మనం చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ కూడా 21 నుంచి 1 తారీఖు వరకు, ఫిబ్రవరి 1 తారీఖు వరకు. మరి పేమెంట్ లింక్ ఇక్కడ సర్వీసెస్ పేమెంట్ లింక్ ఉంది, అప్లికేషన్ లింక్. మనం పేమెంట్ చేయడానికి ఫస్ట్ ఇది క్లిక్ చేయాలి, తర్వాత అప్లికేషన్ లింక్ ఈ విధంగా చేయాలి. ఇప్పుడు పేమెంట్ లింక్ మనం ఇట్లా క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆన్లైన్ పేమెంట్, మొబైల్ నెంబరు, ఓటీపీ ఈ విధంగా మనకు వస్తుంది. మామూలుగా ఏదైనా మొబైల్ నెంబరు మనం కొట్టినట్టయితే ఓటీపీ అని కొట్టాలి. ఓటీపీ సెంట్ యువర్ మొబైల్ నెంబర్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ రావడం జరిగింది. ఓటీపీని మనం క్లిక్ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసినట్టయితే ఇక్కడ సబ్మిట్ ఓటీపీ అని అడుగుతుంది. ఓటీపీ సబ్మిట్ చేసినట్టయితే ఆన్లైన్ పేమెంట్ డీటెయిల్స్ ఇట్లా పేరెంట్స్ మొబైల్ నెంబర్, అప్లయింగ్ ఫర్ సెలెక్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. అది ఏ క్లాస్ అయితే ఆ క్లాసు, 5th అయితే 5th, 6th అయితే 6th. ఇట్లా ఆర్ యూ ఎన్ ఆర్ఫన్, ఎస్ ఆర్ నో. ఇప్పుడు నో అయితే నో. ఇలా డూ యూ ఆప్ట్ ఫర్ CAP ఎక్స్ సర్వీస్ మెన్, మరి ఎస్ అయితే ఎస్, నో అయితే నో. డూ యూ బిలాంగ్ టు ఓసీ, మరి ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అయితే నో, లేకపోతే ఎస్ అయితే ఎస్ అని ఇక్కడ క్లిక్ చేయొచ్చు. డూ యూ బిలాంగ్స్ టు EWS, మరి ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. ఇలా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ మనం పెట్టాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నేము, తర్వాత జెండర్ బాయ్ ఆర్ గర్ల్, మరి బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత అప్లోడ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అడుగుతుంది. ఇక్కడ మరి సర్టిఫికేట్, పాస్పోర్ట్ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఇష్యూ డాక్యుమెంట్ ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ కానీ ఇంకేదైనా కానీ మరి గవర్నమెంట్ ఇష్యూ చేసిన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. అలాగే అమౌంట్ ₹100 ఇలా ఎంటర్ క్యాప్చర్ చేసి మనం ఈ విధంగా చేసినట్టయితే మనం ఇక్కడ ఐ డిక్లేర్ అని ఇక్కడ ఖాళీ బాక్స్లో మనం ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. టోటల్ ప్రొసీడ్ అని కొడితే మనం ఆ తర్వాత ఈ పేమెంట్ పూర్తి పేమెంట్ లింక్ వస్తుంది, ఆ పేమెంట్ మనం చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ మరి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ముందైతే తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా అయితే ఇవి నింపాల్సి ఉంటుంది. ఇక మిగతా డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను. అలాగే పేమెంట్ లింక్, అప్లికేషన్ లింక్, ఈ విధంగా అప్లికేషన్ లింక్ కూడా మనం క్లిక్ చేసి కూడా పూర్తిగా అప్లై చేయొచ్చు. ఇక్కడ ప్రాస్పెక్టస్ ఉన్నాయి, యూజర్ మాన్యువల్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ సొసైటీ వాళ్ళ ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు ముందుగా మనకు ఇక్కడ ఈ ప్రాస్పెక్టస్ అంటే డీటెయిల్స్ పూర్తిగా చూసినట్టయితే ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసున్నాను, మళ్ళీ కూడా డౌన్లోడ్ కూడా ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మరి ప్రాస్పెక్టస్ చూసినట్టయితే తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ ఏ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద టాలెంటెడ్ స్టూడెంట్స్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్డ్ అండ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ త్రూ రెసిడెన్షియల్ స్కూల్. అంటే పేద మధ్య తరగతి పిల్లల కోసం ఇది మరి గురుకులాలు అయితే ప్రారంభించబడ్డాయి. ఇవన్నీ అంతకుముందు కూడా వీడియోలో చెప్పడం జరిగింది. టీచింగ్ బై ఎఫిషియంట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ హూ స్టే ఇన్ ద క్యాంపస్లోనే మరి ఉండే టీచర్స్ ఉంటారు. 24/7 మరి కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. అలాగే స్పెషల్ కోచింగ్ ఫర్ IIT, NIT, NEET, MCET అండ్ అదర్ నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ ఐడెంటిఫైడ్ స్కూల్స్ టు ఫెసిలిటేట్ స్కోరింగ్ ర్యాంక్స్ అండ్ అడ్మిషన్స్ ఇంటూ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే MBBS, BDS లైక్ బెస్ట్ కోచింగ్ ఈజ్ గివెన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ సెంట్రల్ యూనివర్సిటీ, అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, TISS అండ్ అదర్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో కూడా మరి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రొవైడింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫెసిలిటీ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్, స్పెషల్ ఫోకస్ ఆన్ కో కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ గేమ్స్, స్పోర్ట్స్, కోడింగ్, ఫైన్ ఆర్ట్స్ ఎట్సెట్రా.
అంటే ట్రైనింగ్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగా ఉంటుంది, హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ ఇన్ ఆల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, ఇలా ఫీ అమ్యూనిటీస్ ప్రొవైడెడ్ టు స్టూడెంట్ బై గవర్నమెంట్, న్యూట్రిషియస్ డెలిషియస్ ఫుడ్ విత్ ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వడం జరుగుతుంది, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్, స్టేషనరీ, పెన్సిల్స్, రికార్డ్ బుక్స్, 3 pairs ఆఫ్ స్కూల్ యూనిఫామ్, ట్రంక్ బాక్సెస్, ట్రాలీ, ఇవన్నీ కూడా మంత్లీ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రిజర్వేషన్ వారీగా సీట్ల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే నేమ్ ఆఫ్ ద సొసైటీ మామూలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లా మామూలు ఈ 4 గురుకులాలకు మెయిన్ గురుకులాలకు సంబంధించిన ఈ సీట్ల వివరాలు కూడా ఉన్నాయి. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 232, 232 స్కూల్స్ ఉన్నాయి మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్. అందులో మరి ఎస్సీ వాళ్ళకి 75% ఉంటుంది, మరి ఎస్టీ వాళ్ళకు 6% ఉంటుంది, అలాగే బీసీ వాళ్ళకు 12%. ఈ విధంగా మరి మామూలు రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది. మరి సోషల్ వెల్ఫేర్లో ఎస్సీ వాళ్ళకి 75% ఎక్కువగా ఉంటుంది. అలాగే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 82 ఉన్నాయి మరి తెలంగాణలో. అందులో మరి ఎస్సీ వాళ్ళకి 12%, ఎస్టీ 64%, మరి ఏజెన్సీ వాళ్ళకి 10%, బీసీలకు 5%, ఓసీలకు 3%. నెక్స్ట్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 294 ఉంటాయి. ఇందులో మరి ఎస్సీలకు 15%, ఎస్టీలకు 5%, మరి బీసీలకు ఎక్కువగా టోటల్ 75% ఉంటుంది. మరి బీసీ ఏ 15, బీసీ బి 25%, సి 3%, డి 17%, ఈ 10%, ఎంబీసీ 5%. ఈ విధంగా ఉన్నది. మిగతా రిజర్వేషన్ల వారీగా మరి ఈడబ్ల్యూఎస్ కానీ లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్ అలాంటి వాళ్ళకి 2%, 3% అట్లా ఉన్నాయి. జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ 35 ఉన్నాయి తెలంగాణలో. అందులో ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ 6%, అలాగే బీసీ ఏ 7%, బీసీ బి 10%, సి, డి, ఈ ఇట్లా టోటల్ 29% ఈ విధంగా ఉన్నాయి. అలాగే 41% జనరల్ వాళ్ళకి, అంటే జనరల్ గురుకులాలు కాబట్టి 41% ఓపెన్ కేటగిరీలో ఎవరికైనా ఇవి ఉంటాయి. ఈ విధంగా 10% ఈడబ్ల్యూఎస్, ఈ విధంగా ఈ 3% రిజర్వేషన్స్ కూడా మరి వివిధ కేటగిరీలు వాళ్ళకి ఉన్నాయి. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అడ్మిషన్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టోటల్ 643, 643 రెసిడెన్షియల్ స్కూల్స్లో మరి ఇక్కడ మరి అప్లికేషన్స్ స్వీకరిస్తుంది. ఈ అప్లికేషన్స్ మరి 5th క్లాస్ వాళ్ళ అయితే బిలో 13 years మరి ఉండాలి. అలాగే అది ఎస్సీ, ఎస్టీలకు మాత్రం. అలాగే మిగతా వాళ్ళకి మాత్రం బిలో 11 years ఓల్డ్ ఉండాలి. కాబట్టి 6th క్లాస్ అయితే బిలో 14 ఉండాలి. ఎస్సీ, ఎస్టీలు అయితే మామూలుగా రిమైనింగ్ ఓసీ, బీసీలకు మాత్రం మరి బిలో 12 years ఉండాలి. మామూలు ఎస్సీ, ఎస్టీలకు 2 years ఎగ్జామ్షన్ ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ డేట్స్ మధ్య పుట్టిన వాళ్ళై ఉండాలి ఆ క్లాసులకి చూసుకోవచ్చు. మోడ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ స్కూల్ మరి సెలక్షన్ ఫర్ క్యాండిడేట్స్ విల్ బీ బేస్డ్ ఆన్ ఎస్టివల్ డిస్టిక్, అంటే ఓల్డ్ డిస్టిక్ పాత జిల్లాలు తెలంగాణలో 10 జిల్లాల ప్రాతిపదికన ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ అనేది కూడా ఈ సబ్జెక్ట్ విత్ మార్క్స్. ఇక్కడ 5th క్లాస్ తెలుగు 20 మార్కులు, ఇంగ్లీష్ 25, మ్యాథ్స్ 25, ఈవీఎస్ 20, మెంటల్ ఎబిలిటీ 10 మార్క్స్. 6th క్లాస్ కూడా సేమ్ తెలుగు, కాకపోతే ఇంగ్లీష్ మాత్రం 20 మార్క్స్, మ్యాథ్స్ 25, ఈవీఎస్ 25, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్. ఇట్లా 7th క్లాస్, 8th, 9th క్లాసెస్కు ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉన్నదనేది మనం చూసుకోవచ్చు. మరి 5th క్లాస్ వాళ్ళేమో 4th క్లాస్ బుక్స్ చదవాలి, 6th క్లాస్ ఎంట్రన్స్ రాసేవాళ్ళు 5th క్లాస్ బుక్స్కు సంబంధించి మరి డీటెయిల్స్ అయితే దానికి సంబంధించిన ప్రశ్న జవాబులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ షుడ్ బి బబుల్డ్ ఇన్ ద ఓఎంఆర్ షీట్. శాంపుల్ క్వశ్చన్ పేపర్స్ ఈజ్ గివెన్ ఇన్ Annexure 2 అండ్ శాంపుల్ ఓఎంఆర్ షీట్ ఈజ్ గివెన్ ఇన్ Annexure 3 ఫర్ ద స్టూడెంట్స్. మరి శాంపుల్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి బబుల్ చేయాల్సి ఉంటుంది ఓఎంఆర్ షీట్లో. ద ఎంట్రన్స్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ విల్ బీ ఇన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ విల్ బీ హెల్డ్ ఇన్ ద సెంటర్ సెలెక్టెడ్ బై ద కన్సర్న్ డిస్ట్రిక్ట్ అథారిటీస్. మరి జిల్లా అధికారులు నిర్ణయించిన సెంటర్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. మామూలుగా సెలక్షన్ ఎలా ఉంటుందంటే మెరిట్ ఇన్ టెస్ట్, రిజర్వేషన్ క్రైటీరియా, నేటివిటీ, స్పెషల్ కేటగిరీ, స్టూడెంట్స్ ఆఫ్ ద ఏజెన్సీ ఏరియా వాళ్ళకు కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. ఇఫ్ మోర్ దాన్ 1 student స్కోర్ ద సేమ్ మార్క్స్, ర్యాంక్ విల్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ మ్యాథ్స్, మార్క్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, మార్క్స్ ఇన్ మెంటల్ ఎబిలిటీ, మార్క్స్ ఇన్ ఇంగ్లీష్, మార్క్స్ ఇన్ తెలుగు. అంటే మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు వస్తే మామూలుగా ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ర్యాంకు అంటే మార్కులు ఉండేవి 100, మరి రాసేవాళ్ళు 1000 మంది కాబట్టి మరి ఒకే మార్కు ఒక 65 నెంబర్ కానీ 64 నెంబర్ కానీ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అప్పుడు అలా వచ్చినప్పుడు ఏ సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్లో వచ్చిన వాళ్ళను ముందుగా తీసుకుంటే తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్స్, తర్వాత మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీషు, తెలుగు అనేది లాస్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ద రిజర్వేషన్ ఫర్ ఫిజికల్ ఛాలెంజ్డ్ children, orphans and children of the army personnel are considered in their respective caste reservation quota. The chief convener has the right to allot the seats
ఆఫ్ వన్ కేటగిరీ టు అనదర్ కేటగిరీ ఇఫ్ దేర్ ఆర్ నో సూటబుల్ క్యాండిడేట్స్ ఇన్ ఎనీ రిజర్వేషన్ కేటగిరీ. ఆ రిజర్వేషన్ కేటగిరీ లేకపోతే మరి చీఫ్ కన్వీనర్కు అర్హతలు అయితే ఉన్నాయి మరి చేయడానికి. ద వేకెన్సీస్ ఇన్ ద స్పెషల్ కేటగిరీస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఆర్ఫన్ చిల్డ్రన్ ఇన్ ఆర్మీ పర్సనల్ ఆర్ ఫీల్డ్ యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇవన్నీ కూడా మామూలుగా మీరు ప్రాస్పెక్టస్లో చూసి చదువుకోవచ్చు. ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ ఎలా చేయాలని ఇంతకుముందు మీకు చూపించడం జరిగింది. మళ్ళీ కూడా మీకు ఆ విధంగా చేసుకోవాలి. మామూలుగా దాంట్లో మనం లింక్ క్లిక్ చేసి ఫస్ట్ పేమెంట్ చేయాలి, తర్వాత మిగతా డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, తర్వాత ఆ స్కూల్స్, తర్వాత అవన్నీ కూడా సెలెక్ట్ చేయాలి. అవి కూడా మీకు చూపిస్తాను. మరి చీఫ్ కన్వీనర్ హ్యాస్ ద పవర్ టు క్యాన్సల్ మేక్ నెసెసరీ చేంజెస్ ఇన్ ద అడ్మిషన్ ప్రాసెస్. మరి ఈ చీఫ్ కన్వీనర్కి అథారిటీ ఉంటుంది. ఈ క్యాండిడేట్ అలాటెడ్ టు పర్టికులర్ సెంటర్ కెనాట్ బి అలౌడ్ టు రైట్ ద టెస్ట్ ఇన్ ఎనీ అదర్ సెంటర్. ఒక సెంటర్లో అలాట్ అయితే ఇంకో సెంటర్ రాయడానికి అయితే వీలు లేదు. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ద ఆల్ టికెట్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ మస్ట్ పర్సనల్లీ వెరిఫై ద ఎగ్జామినేషన్ సెంటర్ టు మేక్ ట్రావెలింగ్ అరేంజ్మెంట్స్ అని మనమే చూసుకోవాలి. ట్రావెలింగ్ నో క్యాండిడేట్ విల్ బి అలౌడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ ఆఫ్టర్ 10 minutes. అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన 10 minutes తర్వాత ఎవరిని కూడా లోపలికి పంపారు. క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ దేర్ ఎగ్జామినేషన్ ప్యాడ్ అండ్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్. పెన్సిల్ ఎరేజర్ కాకుండా బ్లాక్ పాయింట్ పెన్ మాత్రమే అలౌ చేస్తారు. అలాగే ఎగ్జామ్ ప్యాడ్ కూడా మరి స్టూడెంట్ తెచ్చుకోవాలి. విధంగా ఇఫ్ ద క్యాండిడేట్ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ మామూలుగా మనం ఇక్కడ కాంటాక్ట్ కావచ్చు 10 to 5 PM మధ్యలో. ఇవి ప్రాస్పెక్టస్, ఇవి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. యూజర్ మాన్యువల్ మామూలుగా చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. మామూలుగా గవర్నమెంట్ మన లోగో ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ ఇంతకుముందు చెప్పడం జరిగింది. పేమెంట్ లింకు, అప్లికేషన్ లింకు, ప్రాస్పెక్టస్, ఈ డీటెయిల్స్ అయితే మనకు కనబడతాయి. ఆ తర్వాత ఆన్లైన్ పేమెంట్ కూడా ఇంతకుముందు ఎలా చేయాలనేది కూడా మొబైల్ నెంబరు మనం ఒక్కొక్క అప్లికేషన్కు ఒకటే మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మరి అన్ని అప్లికేషన్స్కు ఒకటే మొబైల్ నెంబర్ ఇవ్వద్దు. ఇలా ఎంటర్ ఓటీపీ కూడా చేయాల్సి ఉంటుంది. నేను ఇంతకుముందు చూపించడం జరిగింది. అలాగే ఆన్లైన్ పేమెంట్ ఇది కూడా నేను ఎలా చేయాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి దీంతో పాటు ఈ విధంగా మనకు పేమెంట్ ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. కార్డ్ నెంబరు మనం ఎంటర్ చేయాలి, ఎక్స్పైర్ డేటు, అలాగే సివిసి, కార్ హోల్డర్ నేము, మేక్ పేమెంట్, ఇట్లా 100 రూపీస్ మనం పేమెంట్ అని క్లిక్ చేసినట్టయితే పేమెంట్ పూర్తి అవుతుంది. అలాగే పేమెంట్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ పాస్ ఫోటో మనకు ఇక్కడ 3.5 centimeters విడ్త్ తోటి ఈ విధంగా ఫోటోని అయితే మనం అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే దీంతోపాటు ఇక్కడ డీటెయిల్స్ క్యాండిడేట్ నేము, పేమెంట్ ఎక్నాలజ్మెంట్, ఆల్రెడీ పేమెంట్ చేసిన ఎక్నాలజ్మెంట్ నెంబరు, అలాగే డూ యూ బిలాంగ్స్ టు ఎంబీసీ, డూ యూ బిలాంగ్స్ టు మైనారిటీ, టైప్ ఆఫ్ మైనారిటీ, ఆర్ యూ ఏ డిజేబుల్డ్ పర్సన్, ఈ విధంగా ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతాయి. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇట్లా రైట్ సైడ్ వెబ్ ఆప్షన్స్ అంటాం. ఇక్కడ ఫస్ట్ ఏ స్కూల్ మీకు మీ దగ్గరలో ఉంది, లేకపోతే బాగా నచ్చిన స్కూల్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ అప్ డౌను కూడా కిందికి పైకి చేసుకోవడానికి రైట్ సైడ్ ఇక్కడ ఆప్షన్ కూడా ఉన్నది. ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ కొట్టి మరి సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సేవ్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్ అనేది మనం ముందే నిర్ణయించుకోవాలి. ఎగ్జామినేషన్ వెన్యూ ఇవన్నీ కూడా మనం ముందుగా ఏ జిల్లా వాళ్ళం అయితే ఆ జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ వెన్యూ గిట్లా అదంతా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా అప్లికేషన్ పూర్తయిన వెంటనే హాల్ టికెట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం మరి ఇక్కడ కల్పిస్తున్నారు. ఈ విధంగా అప్లైడ్ ఫర్ ఏ క్లాస్ అనేది కూడా ఇవన్నీ మనకు డీటెయిల్స్ అయితే ఇవన్నీ కూడా వస్తాయి. దీంతోపాటు నువ్వు ఏ స్కూల్స్ సెలెక్ట్ చేసినాం అనేది ఆ స్కూల్స్ లిస్ట్ కూడా రావడం జరుగుతుంది. ఆ తర్వాత యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని ఇలా వస్తే మనకు పూర్తిగా అయినట్టే. టు డౌన్లోడ్ అప్లికేషన్ హాల్ టికెట్, ఇక్కడ హాల్ టికెట్ని మనం డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా గురుకులాలకు సంబంధించి మరి 5th, 6th, 7th, 8th, 9th, 5th క్లాస్ అయితే పూర్తి ఖాళీలను నింపడం జరుగుతుంది. అలాగే 6th, 7th, 8th, 9th, 10th మాత్రం ఎక్కడ ఏర్పడ్డ ఖాళీలను మాత్రమే ఎక్కడైతే ఖాళీలు అయితే ఉంటాయో మరి అలా ఆ వేకెన్సీస్ మాత్రం నింపడం జరుగుతుంది. ఇవి దీనికి సంబంధించిన గురుకులాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. మరి మరిన్ని వివరాల కోసం ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.